ఆగని ఎర్రచందనం స్మగ్లర్ల దాడులు. ఏర్పేడు వెంకటగిరి మధ్య స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్ల ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. తిరుపతిలోని ఏర్పేడు వెంకటగిరి మధ్య ఉన్న చింతయపాలెం చెక్పోస్టు వద్ద స్మగ్లర్లు రెచ్చిపోయారు. స్మగ్లింగ్ వాహనాన్ని ఆపే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ పై ఎర్రచందనం వాహనంతో ఢీకొట్టారు స్మగ్లర్లు. దీంతో కానిస్టేబుల్ ప్రభాకర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అమర్రాజా ఆసుపత్రిలో కానిస్టేబుల్ కి చికిత్స అందుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ ను ఆపే ప్రయత్నం చేయడంతో కానిస్టేబుల్ పై వాహనాన్ని ఎక్కించారు స్మగ్లర్లు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఏర్పేడు వెంకటగిరి మధ్య ఉన్న చింతయపాలెం చెక్ పోస్ట్ దగ్గర అసలు ఏం జరిగింది? పోలీసులకు స్మగ్లర్లకు మధ్య ఎటువంటి వివాదం చెలరేగింది? రాధిక, ఎర్రచందనం స్మగ్లర్లు పెట్టరేయకపోతున్నారు. గత నెల 6వ తేదీన ఏదైతే చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలో జరిగిన ఇదే విధంగా వాహనాన్ని అడ్డుకోబోయిన గణేష్ అనే కానిస్టేబుల్ పైన కారు ఎక్కించారు. అదేవిధంగా నిన్న తెల్లవారుజామున ఏర్పేడు వెంకటగిరి మధ్యలో ఉన్న చింతాయలపాలెం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ప్రభాకర్ తో పాటు వాచర్ సుబ్రహ్మణ్యం డ్యూటీలో ఉన్నారు. ఆ సమయంలో తెల్లవారుజామున సమయంలో అటువైపు నుంచి వస్తున్న వాహనాన్ని ఎర్రచందనం వాహనాన్ని అడ్డుకోబోవడంతో వారు ఆ స్మగ్లర్లు వాహనాన్ని ప్రభాకర్ అనే టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మీద ఎక్కించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ప్రభాకర్ ను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు చేర్పించారు. మొత్తం మీద అయితే ఈ విషయాన్ని నిన్న రాత్రి వరకు బయటికి రానికుండా చాలా తెలివిగా పోలీసులు వ్యవహరించారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక కానిస్టేబుల్ పైన ఈ విధంగా ఎర్రచందనం స్మగ్లర్లు తెగబడుతుంటే ఆ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచిన ఘటన జిల్లాలో జరిగింది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ప్రభాకర్ పరిస్థితి కొంత విషమంగా ఉంది అని తెలుస్తుంది. అయితే అదే ప్రదేశంలో గతంలో థ్యాంక్ యూ దామోదర్.